బొమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి, వైకొత్తపల్లి గ్రామం, సింహాద్రి మండలం. మా గ్రామాన్ని ఒక వృత్తంగా గీసుకొని సామాజికంగా కొన్ని సమస్యలను 10 మంది ప్రజలకు తెలుస్తున్నాను. ఇవి కేవలం ఈ మా ఊరు నుంచి నేను చెప్పే భావాలు ప్రతి ఊరికి వర్తిస్తాయి. అక్కడ నుండి యువత మేలుకొని ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి సామాజిక న్యాయ శాఖ, సామాజిక కేంద్రంగా వచ్చే కేంద్ర నీతి ఆయోగ్కు చేరవేస్తూ భవిష్యత్తులో ఇవి కరోనా పూర్వం, కరోనా తర్వాత అనేది ఒక వృత్తంగా తీసుకుని చేస్తున్న ఒక గ్రామం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలనే దాంట్లో ఈ సూచనలు ప్రతి గ్రామ పంచాయతీ ఈ సూచనలు సహృదయంతో స్వీకరించి కావాల్సిన పనులు చేయించి ప్రజలకు ఆదర్శప్రాంతి రాజకీయాలు అనేది సైడ్ చేయడానికి మనము పెట్టుకున్నామే కానీ రాజకీయాలు వేరు, వర్గాలు వేరు, వైషమ్యాలు వేరు. మా ఊరు నుంచి ఇది ఒక సమస్యను మీకు దృష్టికి తీసుకున్నాను. ప్రతి ఊరిలో ఈ మురికి నీళ్లు ఒక ఎండ్ పాయింట్కు వస్తాయి ప్రతి ఊరిలో. అదేవిధంగా మా వైకొత్తపల్లి గ్రామంలో కూడా మా ఊరిలో డ్రైనేజ్ కాలువల ద్వారా ఇక్కడ ఊరి వెలుపలికి వచ్చాక వచ్చి ఎండింగ్ పాయింట్లో వీరికి సరైన ముగింపు ఇవ్వకపోవడంతో వృధాగా అది ఇంకిపోయి మానవానికి మనుగడ అది ఒక సమస్య పూర్తయింది. సపోజ్ ఇక్కడే మా ఊరిలో ఉండే మురికి నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పక్కనే పూర్వము మన ఆధునిక యుగంలో కొంత మార్పులు తీసుకొచ్చి ఈ బహిర్భూములకు బదులు ఇక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ నిర్మించి ఈ నీటిని ఈ చుట్టూ మా వైకొత్తపల్లి చుట్టూ ఉండే కళాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ వయ్యారి బామ, ఆ తర్వాత కంప చెట్లు ఇవన్నీ పెరిగిపోయి చూడండి ఇవి ఎలా ఉన్నాయో. ఇది ఒకప్పుడు ఒక బహిర్భూమి మా ఊరంతటికి ఉపయోగించేది. దీంట్లో ఆర్ఓ ప్లాంట్ డెవలప్ చేసి ఈ నీటిని శుద్ధి చేసి ఈ చుట్టూ ఉండే కళాలకు మనము సద్వినియోగం చేసింటే ఇంటగ్రేటెడ్ డెవలప్మెంట్, అగ్రి డెవలప్మెంట్ కింద అది పశువులకు వాటర్ ఉపయోగించవచ్చు. తర్వాత కోళ్ళ ఫారం కానీ ఇలాంటి ఏవైనా ప్రతి ఒక్కరికి మా ఊర్లో కళాలు 1/2 ఎకరాలు ఉంటాయి. ఇవి డెవలప్ చేసినట్టే ఈ వైకొత్తపల్లెకు ఒక హారం, ఒక పచ్చల హారం లాగా మిగిలిపోతుంది. చూడండి ఇలాగ నీళ్లు వెళ్ళిపోయి పూర్తిగా ఊరికి వచ్చి ఇక పొలాల్లో వదిలేశారు. ఇక్కడ ఎండ్ పాయింట్ అనేది లేకుండా ఎప్పుడైనా నీళ్లు ఇంకిపోయి కలుషితం అవుతాయి. ఈ విధంగా మనం చేసినట్లయితే ఈ ఆర్ఓ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీళ్లు మన కళాలకు నిరుపయోగంగా ఉండే కళాలు, వయ్యారి బొమ్మలు పెంచుకుంటూ, కంప చెట్లు పెంచుకుంటూ దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని మీకు మనవి చేసి మా పంచాయతీకి కావాల్సిన ఫండ్స్ దీనికి ప్రజల నుంచి స్వీకరించవచ్చు. ప్రభుత్వ సాయం ఉంది, కాకపోతే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సమయం లేకపోవడము, దానికి అన్ని ప్రభుత్వమే చేస్తాయనుకోవడంలో ఉంది. మన గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరికి ప్రైవేట్ ఫండ్స్ ఉంటాయి. ఈ 3 రకాల ఫండ్స్తో ఈ ఆర్ఓ ప్లాంట్ డెవలప్ చేసి మన ఊరు ఒక ఆదర్శప్రాంతంగా ఉండాలని కోరుకుంటా. నేను జనార్దన్ రెడ్డి.